ఈ చలికాలంలోనే మనము కీళ్ళ స్టిఫ్నెస్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం కదా సార్, దీనికి కారణం ఏంటి? సో చలికాలంలో యూజువల్గా మన యాక్టివిటీ కూడా తగ్గిపోతూ ఉంటుంది. సో మందగిస్తూ ఉంటుంది. సో చలిగా ఉండడం వల్ల ఫిజికల్ యాక్టివిటీ కానివ్వండి, దాంతోపాటు టెంపరేచర్ తక్కువ అవడం వల్ల కూడా ఈ కండరాలన్నీ కూడా స్టిఫ్ అయిపోవడం జరుగుతుంది. సో స్టిఫ్ అవడం ప్లస్ కదలికలు తగ్గడం వల్ల కూడా ఉన్న స్టిఫ్నెస్ మీద ఇంకా స్టిఫ్ అయిపోయి వారికి ఇంకా పెయిన్ రావడం జరుగుతుంది. సో ఆ చలి వల్ల కూడా రక్త ప్రసరణ కూడా కండరాలకు తగ్గిపోయి దాని ద్వారా ఇంకా స్టిఫ్నెస్ అనేది ఇంకా ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. సో వీటన్నిటి కారణాల వల్ల కూడా వీరికి జాయింట్ పెయిన్స్ అనేది ఎక్కువ రావడం జరుగుతుంది. సో ఈ స్టిఫ్నెస్తో పాటు మోకాల్లో గుజ్జు సైనోవియల్ ఫ్లూయిడ్ అని ఒక ద్రవ పదార్థం ఉంటుందన్నమాట. సో ఈ సైనోవియల్ ఫ్లూయిడ్ కూడా చిక్కగా అవడం జరుగుతుంది చలి వల్ల. సో ఈ లూబ్రికేషన్ అనేది కూడా తగ్గుతూ ఉంటుంది. ఈ లూబ్రికేషన్ కూడా తక్కువ అవడం వల్ల కూడా జాయింట్లో ఉన్న ఎముకలు ఒకదానికొకటి ఎక్కువగా రాసుకొని ఈ ఫ్రిక్షన్ వల్ల కూడా జాయింట్ పెయిన్స్ అనేది పెరగడం అనేది మనం కామన్గా చూస్తూ ఉంటాం. ఓకే, అంటే మరి దీనికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు సార్? సో యూజువల్గా ఫిజికల్ యాక్టివిటీ రెగ్యులర్గా చలిలో కూడా మనం చేస్తూ ఉండాలి. సో పొద్దున్నే లేవగానే వార్మప్ ఎక్సర్సైజెస్ చేయడము, జాయింట్ పెయిన్స్ ఎక్కువగా ఉన్న ప్రదేశాలలో కొద్ది గోరువెచ్చని నీళ్ళలో కల్లుపేసి ఆ భాగాలు నీళ్ళలో పెట్టడము, దాని తర్వాత స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ చేయడము, జాగింగ్ చేయడము, దాంతోపాటు ఇంకా వారు చేసే యోగా కానివ్వండి అలాంటి ఎక్సర్సైజెస్ కూడా కంపల్సరీ చేయడము. ఎస్పెషలీ రూమ్ టెంపరేచర్స్ కూడా నైట్ కూడా తగ్గుతాయి కాబట్టి రూమ్ టెంపరేచర్స్ కూడా వెచ్చగా ఉండేటట్టు చూసుకోవాలి. రూమ్ వార్మర్స్ పెట్టుకొని ఏసీ అలాంటి అవాయిడ్ చేయడం అయితే కనుక మంచిది. ఇంకా వేరే నీ క్యాప్స్ లాంటివి ధరించడము, కాళ్ళకి సాక్స్ వేసుకోవడము, స్వెట్టర్స్ అలాంటివి వేసుకుంటే ఒళ్ళు వెచ్చగా ఉంటే కూడా ఈ జాయింట్ పెయిన్స్ అనేది ఎక్కువగా రాకుండా ఉంటాయి. ఓకే, అంటే ఈ చలికాలంలో రక్త ప్రసరణ తగ్గడం వల్ల కీళ్ళపై ఎలాంటి ప్రభావితం చూపిస్తుంది సార్? సో యూజువల్గా ఎక్కువగా అంటే టెంపరేచర్స్ డ్రాప్ అవ్వడం వల్ల ఏమవుతాయి అంటే రక్త ప్రసరణ అనేది బాడీలో సహజంగానే తగ్గుతూ ఉంటుంది. సో ఈ బ్లడ్ వెజల్స్ ఏదైతే రక్తం తీసుకునే రక్తనాళాలు ఏదైతే ఉన్నాయో అవి ఏదైతే వాసో కన్స్ట్రిక్షన్ అంటాం, అంటే రక్త ప్రసరణ కొద్దిగా తగ్గుతూ ఉంటుంది. సో కొద్దిగా వాటి ఏదైతే బ్లడ్ పాస్ అయ్యే బ్లడ్ పైప్స్ ఏదైతే ఉంటాయో బ్లడ్ వెజల్స్లో, సో అవి కొద్దిగా ఒత్తిడికి లోనయ్యి రక్త ప్రసరణ అనేది ఆటోమేటిక్గా తగ్గుతూ ఉంటాయి. సో ఆ తగ్గడం వల్ల ఆటోమేటిక్గా బ్లడ్ సప్లై మజిల్స్కే కాదు వేరే అన్ని భాగాల్లో కూడా తగ్గుతూ ఉంటాయి. కానీ ఎస్పెషల్లీ జాయింట్స్ మజిల్స్ గురించి మనం తగ్గితే రక్త ప్రసరణ తగ్గడం వల్ల ఏమవుతుంది, రక్త ప్రసరణ సహజంగా తగ్గడం వల్ల ఇవి కూడా కొద్దిగా ఇన్యాక్టివ్ స్టేజ్లోకి వెళ్తూ ఉంటాయి అన్నమాట. ఇన్యాక్టివ్ స్టేజ్ అంటే కొద్దిగా మందగానం, బేసికలీ యాక్టివిటీ తగ్గడము, దాంతోపాటు ఈ యాక్టివిటీ తగ్గడం వల్ల కొన్ని ఇన్ఫ్లమేటరీ సెల్స్ కూడా కొద్దిగా ఆల్రెడీ కీళ్ళవాతం ఉన్న వాళ్ళు అవి యాక్టివ్ అయ్యి ఈ స్ట్రక్చర్స్ అన్నిటిని జాయింట్లో ఉన్న పొరని వాటన్నిటిని ఇరిటేట్ చేసి కొద్దిగా నొప్పిని వాపుని కరిగించి ఇరిటేషన్ని ఇంకెక్కువ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో అందుకని మనం వెచ్చగా ఉంచుకుంటే టెంపరేచర్స్ డ్రాప్ కాకుండా సో రక్త ప్రసరణ మెరుగు అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఓకే.